ఫార్ములా ఈ కార్ రేసులో 54,89,00,000 దుర్వినియోగం అయ్యాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ ను రికార్డు చేసింది ఏసీబీ. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను, హెచ్డీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ వార్ స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. గ్రీన్ కో ఎక్స్టెన్షన్ ఎండీ చమలశెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులు, సీఈఓలను ఏసీబీ ఇప్పటికే వర్చువల్ గా విచారించింది. ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యే ముందు తెలంగాణ భవన్ కు రానున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాసేపట్లో బంజారా హిల్స్ నందినగర్ లో మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు కేటీఆర్. ఏసీబీ విచారణ అంశాలపై ఆయనతో డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. ఇక పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని విషయాలు తెలంగాణ భవన్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేటీఆర్ విచారణ అప్డేట్స్ ఏంటి? నేను ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఉన్నా. మరి కాసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటుంది. కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి డైరెక్ట్గా నందినగర్కి వెళ్ళారు. ఒక 2-3 రోజుల నుంచి కూడా కేసీఆర్ నందినగర్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్య పరీక్షల కోసం ఫామ్ హౌస్ నుంచి వచ్చారు. మనకు తెలిసినటువంటి విషయమే. ఏఐజీ హాస్పిటల్లో ఆయన టెస్టులు చేయించుకుంటున్నారు. సో ఈ సందర్భంగా ఆయన ఇక్కడే ఉంటున్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా తన ఇంటి నుంచి డైరెక్ట్గా నందినగర్కి వెళ్ళారు. నందినగర్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. అంతకుముందు కూడా కేసీఆర్ దగ్గరికి లీగల్ టీం వచ్చింది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీం వాళ్ళంతా, న్యాయవాదులంతా కూడా కేసీఆర్తో చర్చించారు. ఇప్పుడు కేటీఆర్ కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. మరి కాసేపట్లో ఇప్పుడు నేనున్నటువంటి తెలంగాణ భవన్కు రాబోతున్నారు. తెలంగాణ భవన్లో కొద్దిసేపు కార్యకర్తలను ఇక్కడ కలుస్తారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏసీబీ విచారణకు వెళ్తారు. సో మనకు ఇచ్చినటువంటి సమయం అయితే 9:09 ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు 9:10 కావస్తుంది కాబట్టి ఇంకొక 5 నిమిషాల్లో కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటారు. కార్యకర్తలు, అట్లనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత మాజీ మంత్రులు, ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్కు కేటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏసీబీ కార్యాలయం, మనకు తెలిసినటువంటి విషయం, పక్కనే ఉంటుంది. తెలంగాణ భవన్కు దగ్గరలోనే ఎమ్మెల్యే కాలనీలోనే ఈ ఏసీబీ కార్యాలయం ఉంటుంది. కాబట్టి 10 గంటలకల్లా రావాలని నోటీసులో తెలిపారు. కాబట్టి 10 గంటలకల్లా అక్కడ ఉండేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకొని ఉన్నారు. అందుకే కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను, తర్వాత ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను కలిసి వాళ్ళతో కాసేపు చర్చించి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. ఏసీబీ కార్యాలయంలో 10 గంటలకు ఉండాలని చెప్పారు. కాబట్టి ఆ సమయంకు విచారణకు హాజరవుతారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే దీని మీద చర్చ జరుగుతుంది. అటు పొలిటికల్, అంటే అన్ని రాజకీయ పార్టీల్లోనూ, పొలిటికల్ సర్కిల్లోనూ, ఇంకొక వైపు బీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏంటంటే కేటీఆర్ గతంలో కూడా విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 7 గంటల పాటు ఏసీబీ అప్పుడు విచారించింది. ఇక కేసు విషయానికి వస్తే ఫార్ములా ఈ రేస్ దాదాపుగా 4 సీజన్లలో ఈ ఫార్ములా ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నారు. మనకు తెలిసినటువంటి విషయమే. సెక్రటరియట్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా, అక్కడ ఈ కార్ రేసు నిర్వహించినటువంటి విషయం తెలిసినప్పుడు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యి కూడా ప్రజలందరూ కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. అదే ఈ కార్ రేస్ అనమాట. సో దానికి సంబంధించి ఒక 4 సీజన్లలో ఈ కార్ రేస్ నిర్వహించాలనుకున్నారు. దీనికి సంబంధించి అప్పుడు 9వ సీజన్ కోసం అప్పుడు హెచ్ఎండిఏ దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత అప్పుడు జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా అప్పుడు దీనికి సంబంధించి, అంటే ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో ఆ స్పాన్సర్ వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కార్ రేసుకు సంబంధించి ఒప్పందంలో భాగంగా ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించాల్సిన అనుకున్నప్పుడు 9, 10, 11, 12 ఈ 4 సీజన్లకు సంబంధించి 9వ సీజన్లో నిర్వహించగానే అప్పుడు స్పాన్సర్గా ఉన్నటువంటి నెక్స్ట్ జెన్ ప్రైవేట్ సంస్థ సో కొంత దానికి పూర్తిస్థాయిలో లాభాలు రాలేదని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ కంపెనీతోటూ తర్వాత హెచ్ఎండిఏ ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా 10వ సీజన్ నిర్వహించాలనుకున్నారు. దీనికి సంబంధించి ఒక 160 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకున్నారు. అందులో భాగంగానే 10వ సీజన్ అంటే అది నిర్వహించే సమయానికి ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి. సో ఒప్పందం అయితే జరిగింది. ఒక 160 కోట్ల రూపాయలు అయితే ఈ 160 కోట్ల రూపాయలకు సంబంధించి సో ఒక ఒప్పందం అయితే జరిగింది. అంటే హెచ్ఎండిఏకు, అట్లనే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి. సో దీనిలో భాగంగా అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కేటీఆర్ కూడా మంత్రిగానే ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు అపధర్మ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి. సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో
లావాదేవీలకు సంబంధించి కానీ లేదంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనేది ఒక నిబంధన. కానీ దాదాపుగా 54,80,00,000 రూపాయలు సుమారుగా వీటిని ఈ ఫార్ములా రేస్ కంపెనీ ఉంది కదా, యూకే కంపెనీ, దానికి పంపించారనమాట. సో అది పంపించినప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే కనీసం ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకుండా, ఆర్బీఐ నుంచి అనుమతి పొందకుండా, అట్లనే రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు క్యాబినెట్ అప్రూవల్ కానీ లేదంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి కానీ ఎట్లాంటి అనుమతి తీసుకోకుండా డైరెక్ట్గా సుమారుగా ఒక 54,80,00,000 రూపాయలు విదేశీ కంపెనీకి ఎట్లా పంపించారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం కేటీఆర్ మీద. ఎందుకంటే కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంత ప్రజల సొమ్ముని మీరు ఎట్లా పంపిస్తారని చెప్పి దానికి ఏసీబీ ఏం చేసిందంటే 2024 డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసింది. సో మీరు ప్రభుత్వ సొమ్మును విదేశీ సంస్థకు మీరు పంపించారు, సో అప్పుడు మీరు ఒక మోసపూరితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, లేదంటే ఇందులో కొంత అవినీతి అక్రమాలు ఏదో జరిగి ఉంటాయి, అందుకే ఆ విదేశీ కంపెనీకి మీరు అమౌంట్ పంపించారు కాబట్టి సో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి ఏసీబీ చెప్పింది. సో ఏసీబీ చెప్పిన తర్వాత కేటీఆర్ కూడా దాని మీద స్పందించారు. నేను అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, కానీ నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు. ఎందుకు పంపించామంటే మరొకసారి రేస్ కనుక ఇక్కడ ఈ కార్ రేస్ హైదరాబాద్లో జరిగి ఉంటే ఖచ్చితంగా అది ఈ వెహికల్స్ అంటే ఇప్పుడు అన్నీ కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి కదా, ఈ కార్ ఇవన్నీ కూడా, సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇదంతా కూడా కొంత డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే నేను డబ్బులు పంపించాను తప్ప ఇది ఆ ఖాతాలకు డైరెక్ట్గా ఈ కార్ రేస్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఖాతాలోకి అమౌంట్ వెళ్ళాయి, కానీ ఎక్కడెక్కడ చేతులు మారినట్టు లేదు కదా అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కానీ ఏసీబీ కానీ అట్లనే అధికార పార్టీ కాంగ్రెస్ కానీ మిగతా నాయకులందరూ కూడా ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు డబ్బులు పంపడం తప్పు అనేది ఒకటి. రెండోది, ఇంకొక వైపు ఆర్బీఐ నుంచి అనుమతి పొందలేదు, సో డైరెక్ట్గా మీరు అమౌంట్ విదేశీ కంపెనీకి ఎట్లా పంపుతారు అనేది. మూడోది ఏంటంటే మీరు కనీసము అనుమతి తీసుకోకుండా, ఆర్థిక శాఖ అనుమతి అయినా తీసుకోవాలి కదా, మీరు అమౌంట్ అంత ఆ స్థాయిలో ఒక 55 కోట్ల రూపాయల వరకు కూడా మీరు అమౌంట్ విదేశీ సంస్థకు పంపినప్పుడు మీరు అనుమతి ఎందుకు తీసుకోలేదు అన్నటువంటి ఒక ఆరోపణలు కూడా కేటీఆర్ మీద వస్తూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఏసీబీ విచారణ చేసింది, ఆయన నుంచి చాలా ప్రశ్నలు రాబట్టింది. దాదాపుగా జనవరి 9వ తేదీన ఒక 7 గంటల పాటు విచారించింది. సో చాలా ప్రశ్నలు వేసినట్టు కూడా మనకు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా నోటీస్ ఇచ్చింది, మళ్ళీ మే 28వ తారీఖున మీరు రావాలి ఏసీబీ విచారణకని. కానీ అప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలు జూన్ 1న అమెరికాలో డల్లాస్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను అమెరికా వెళ్తాను, అట్లనే యూకే కూడా, ఇంగ్లాండ్ కూడా లండన్ కూడా వెళ్ళేటువంటి పని ఉంది నాకు, కాబట్టి నేను రాలేనని చెప్పారు. సో కాబట్టి అప్పుడు నోటీసులకు కేటీఆర్ అటెండ్ కాలేదు. ఇప్పుడు నోటీసులు ఈ మధ్యన మొన్న 13వ తారీఖున నోటీసులు ఇచ్చింది ఏసీబీ. మీరు 16వ తారీఖున అంటే ఈరోజు మీరు 10 గంటలకల్లా విచారణకు రావాలని చెప్పి కేటీఆర్కు సూచించింది. కాబట్టి ఈరోజు కేటీఆర్ విచారణకు వెళ్ళబోతున్నారు. సో తెలంగాణ భవన్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ కూడా వచ్చారు. కొంత ఆయనకు అంటే ఒక బల ప్రదర్శనలాగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా తరలి రావాలని చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, తర్వాత మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఇక్కడ కేటీఆర్కు ఒక సపోర్టుగా, తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టిందనేటువంటి ఒక సంకేతాలు ప్రజలకు వెళ్ళే విధంగా ఈ విధంగా బీఆర్ఎస్ ఒక బల ప్రదర్శన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక వైపు కేసీఆర్ విచారణకు వచ్చినప్పుడు కూడా ఇదే మాదిరిగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ను కూడా తరలించింది. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైనప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. వాళ్ళు కూడా కొంత కేసీఆర్కు సంఘీభావంగా అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా తరలి వచ్చింది. ఇక హరీష్ రావు కూడా విచారణకు, కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైనప్పుడు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ కూడా తరలి వచ్చింది. స్వయంగా కేటీఆర్ తెలంగాణ భవన్కు వచ్చి సో హరీష్ రావు విచారణకు హాజరవుతారు, మీరందరూ కూడా కాన్వాయ్లో వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పారు. సో ఇది పెద్ద ఎత్తున ఇట్లాంటి కొంత క్యాడర్ని తరలించి తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత బీఆర్ఎస్ మీద ఇబ్బందులు పెడుతుందని గురి చేసేటువంటి సంకేతాలు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇంకొక వైపు ఏమో కేటీఆర్ ఇట్లా నిధులను దుర్వినియోగం చేశారు, ఏ విధంగా నిధులను దారి మళ్లించారు, ఎట్లా తర్వాత ఎట్లాంటి అప్రూవల్ లేకుండా ఆయన ఎట్లా పంపించారు అనేది ఒకవైపు ఏసీబీ కేసు పెట్టింది. ఇది మొత్తానికి తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇంకొక వైపు మరి కాసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్కి చేరుకుంటారు, ఇక్కడ నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. అయితే ఈసారి నాటు అరెస్ట్ అయితే లేదు, ఎందుకంటే
కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేటువంటి ఒక చర్చ ఉంది. సో కోర్టులు కూడా ఎక్కడ ఇంకా చెప్పలేదు, విచారణలో భాగంగానే ఉంది, విచారణకు హాజరు కావాలని చెప్పి అటు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పింది. కాబట్టి మరి కేటీఆర్ని ఎన్ని గంటలు విచారిస్తారు, ఎట్లా ఉండబోతుంది అనేది మనకు ఒక సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మాదిరి కేటీఆర్ విచారణ తరువాత ఏసీబీ ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. విచారణ నేపథ్యంలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏసీబీ ఆఫీస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.